2,000 కోట్లు గ్రాసింగ్ కావాలని ఇప్పుడే పూజ చేసి వచ్చినాము. అసలు కంట్లో నీళ్ళు వస్తుంటే కూడా సినిమా చూసినారు. అసలుకి నిద్ర లేకుండా రాత్రనక పగులనక అన్నట్టు సినిమా గురించి టికెట్లు దొరకకుండా కూడా ఆ లెవెల్ అంటే మామూలు ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ కూడా పనికి రాదన్న. రియల్ చెప్తున్నా. నీకు టికెట్ కూడా చూపించాలన్నా? అడుగు క్వశ్చన్ అడుగు. అంటే ఈ సినిమా చూసినాక డైహార్డ్ ఫ్యాన్ అయినా. ఎలివేషన్స్ నేను జాతకం చెప్పనీకి వచ్చిన ప్రభాస్ అనేది. ఓకేనా? ఇది ఇది జాతకం. ఇంకోటి ఇదైతే రాజమన్నారు. అంటే రాజమన్నారు అంటే ఫ్రెండ్ అప్పుడు శత్రువు ఎందుకైనానో వద్దురా శత్రువు కావద్దని పంపించినారు. సినిమా విషయానికి వస్తే ఎలివేషన్స్ అయితే పీక్స్లో ఉండేవి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండ్ హాఫ్లో ఉండే ఫైట్ మాత్రం చాలా అసలు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలు ఉండదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కూడా మన జగపతి బాబు గారు చేసేదానికి ఎవరైతారు ఏం కథ అనేది ఒక కంక్లూస్ ప్రభాస్ ఎవరు ఏం కథ అనేది అయితే క్లియర్ చూపించిండు. అది మాత్రం ఎండ్ స్క్రీన్లో మర్చిపోకండి. ఇంకోటి శృతి హాసన్ ఎక్కువ రోల్ అనేది ఎక్కువ లేదు. పృథ్వీరాజ్ది మన సలార్ ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ ఉంది. లేదు నేను ఎందుకు డిసప్పాయింట్ అయినా అన్న? ప్రభాస్ అన్న పెట్టుకొని ఎందుకు డిసప్పాయింట్ అయితే చెప్పు. నేనైతే డిసప్పాయింట్ ఏం కాలేదు. మంచిగా ఎంజాయ్ చేసినాను. రాత్రి నిద్ర లేకుండా. సినిమా అయితే మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్ కావాలా. ఇదో డైనోసార్ అంటే ప్రపంచానికి ఏ జీవి కూడా అడ్డు లేదు. అలాగే ఈ టాలీవుడ్ కానీ మొత్తం ఇండియా హిస్టరీ ప్రపంచ హిస్టరీ మొత్తము ఆ నెంబర్ రికార్డులు పద్ధతిలో కొట్టిపోవాలా. ఎవరు అనేది అర్థం ఉండకూడదు అంతే.